నటుడు తమిళగ వెట్రి కలగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 39 మంది మృతి చెందడం కలిచివేసింది. అయితే ఈ ఘటనకు అంచనాల కంటే భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కావడం సహా పలు కారణాలుగా భావిస్తున్నారు. రోడ్ షో కోసం కేవలం 10,000 మంది వస్తారని అంచనా వేసిన టీవీకే పార్టీ అందుకు సంబంధించి పోలీసుల నుంచి అనుమతి పొందింది. లైట్ హౌస్ రౌండ్ టానా సమీపంలో ఇంజనీరు అధ్యయనం చేశామని, అక్కడున్న 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం 60,000 మందికి సరిపోతుందని తెలిపింది. అయితే తమ రోడ్ షోకు మాత్రం 10,000 మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయంలోనే విజయ్ అక్కడకు రావాల్సి ఉంది. కానీ 6 గంటలకు ఆలస్యంగా కరూర్కు చేరుకున్నారు. విజయ్ అక్కడకు చేరుకునే సమయానికి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడారు. రద్దీతో పాటు ఉక్కపోత కారణంగా అనేక మంది స్పృహ తప్పిపోయినట్లు తెలుస్తోంది. ఇక పరిస్థితి గమనించిన విజయ్ వారికి తన వాహనంలో ఉన్న నీళ్ల బాటిళ్లను అందించే ప్రయత్నం చేశారు. మరోవైపు కార్యకర్తలు, అభిమానులు విజయ్ వాహనం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కార్యకర్తలు సహా చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కోలీవుడ్ ప్రముఖ నటుడు టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణ నష్టం జరగడంపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. హృదయం ముక్కలైందని, చెప్పలేని, భరించలేనని, వర్ణించలేని బాధ, దుఃఖంలో విలవిలలాడుతున్నానని విజయ్ అన్నారు. కరూర్లో ప్రాణాలు కోల్పోయిన ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ విజయ్ ట్వీట్ చేశారు. కరూర్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించి తన బాధ్యతను చాటుకున్నానన్నారు విజయ్. ఈ విషాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు.
తాను ప్రకటించిన ఈ మొత్తం వారి కుటుంబాల్లో వెలుగులు నింపలేదని, వారికి జరిగిన నష్టాన్ని పూడ్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తాను, తన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విజయ్ హామీ ఇచ్చారు. కాగా నిన్న కరూర్ పట్టణంలో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.